నమస్తే. వెల్కమ్ టు లియో. 150 సినిమాలతో 24,000 స్టెప్పులతో తెలుగు సినీ ప్రేక్షకుల్ని మెంపించినటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దక్కడం చాలా సంతోషకరం. అయితే దీనిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి గారు వాస్తవానికి ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చెప్పుకోవచ్చు. కానీ ఆయనది దాన్ని ఒప్పుకోడు, అది అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఎన్నో రికార్డులు, ఎన్నో అవార్డులు, పద్మవిభూషణ్ కూడా దక్కడం మనం చూసాం. అయితే దాని తర్వాత వెనువెంటనే ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దక్కడాన్ని ఎలా చూడాలంటారు? అంటే స్టెప్స్కి ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా చిరంజీవి గారి పేరు చెప్పొచ్చు మనం. ఎందుకంటే అప్పటిదాకా ఒక మోస స్టెప్స్తో తెలుగు సినిమా ఫీల్డ్ ఉండేది. అంటే గతంలో నాగయ్య గారు, నారాయణ గారు టైం ఒక ఎరా అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అప్పటి సూపర్ స్టార్స్ నాగయ్య గారు, నారాయణ గారు, పాత నారాయణరావు గారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు వచ్చాక నాగేశ్వరరావు గారేమో చాలా ఫాస్ట్గా స్టెప్స్ వేసేవాళ్ళు. అంటే నాగేశ్వరరావు స్టెప్స్ ఒక ప్రత్యేకత ఉండేది. ఆ నాగేశ్వరరావు గారు ఆ స్టెప్స్ అంత స్పీడ్గా వేస్తుంటే రామారావు గారు ఏంటంటే ఆయన 10 స్టెప్స్ వేస్తే ఈయన ఒక చెయ్యి ఎత్తడమో లేకపోతే అట్లా ఊపటమో చూస్తే దానికి ఈక్వల్గా భావించేవాళ్ళు. ఫ్యాన్స్ మధ్యలో కూడా అలా ఉండేది. మీ నాగేశ్వర ఏన్నారు అన్ని స్టెప్లు వేసినా మా ఎన్టీఆర్ ఒక స్టెప్ వేస్తే చాలు అని కూడా ఫ్యాన్స్ పోరాడుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత 78లో చిరంజీవి గారు రంగప్రవేశం చేసి ఆయన స్టెప్స్లో అంటే నాగేశ్వరరావు గారి కన్నా ఫాస్ట్గా స్టెప్స్ వేయటం అనేది మొదలుపెట్టారు. విధంగా చెప్పాలంటే బహుశా ఆయన ప్రిపేర్ అయిపోయారు ముందే. అంటే వీళ్ళని దాటుకుంటూ ముందుకెళ్ళాలంటే నేను ఎక్కువగా కష్టపడాలి, స్టెప్స్ పరంగా నా ప్రత్యేకత నేను చూపాలి అని ఆయన ప్రిపేర్ అయినట్టున్నారు. దానికి ఆయన చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసిన ఎన్సీసీలో ప్రాక్టీస్ చేసిన స్టెప్స్ అనేవి చాలా హెల్ప్ అయినాయని చెప్పొచ్చు. ఇది ఆయనే చెప్పారు. సాధారణంగా మనం చూస్తే మీరన్నట్టుగా అప్పటి వరకు కూడా ఒక రకమైన డ్యాన్స్ అంటూ ఉండేది. కానీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత డ్యాన్స్లో గ్రేస్ మూమెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం కావచ్చు. అదే కాక డ్యాన్స్లో బ్రేక్ డ్యాన్స్, అప్పటిదాకా ఉన్నటువంటి ఒక డ్యాన్స్కి ఒక బ్రేక్ డ్యాన్స్ తీసుకొచ్చింది కూడా చిరంజీవి గారు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు. మొత్తానికి ఆ సినిమాకి సంబంధించి మనం చూస్తే ప్రత్యేకంగా సినిమా చూసేవారు మాత్రమే, అంటే సినిమాలో కథలో క్లైమాక్స్, ఇంటర్వెల్ ఇవే చూసేవాళ్ళు కాస్త చిరంజీవి గారి సినిమాలకు మాత్రం ప్రత్యేకంగా డ్యాన్స్ చూస్తానికే వచ్చే ప్రేక్షకులు ఎక్కువ మంది అని చెప్పేసి అంటుంటారు. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? 100%. అందుకనే ఆయన పాటలకే ప్రత్యేకత ఉండేది. సినిమాలో పాటల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మంచి పాటల కోసం, మంచి మూమెంట్స్ ఉండే పాటల కోసం ట్రై చేసేవాళ్ళు. అంటే కొరియోగ్రాఫర్లు ఉన్నా కానీ కొరియోగ్రాఫర్ల కన్నా చిరంజీవి గారు అదే డ్యాన్స్ మూమెంట్స్ చెప్పినా కానీ ఆయన డ్యాన్స్ వేస్తే ఉండే గ్రేస్ కానీ ఆ రిథమ్ కానీ వేరుగా ఉండేది. దాంతో ప్రేక్షకులు ఆయన డ్యాన్స్ మూమెంట్స్ ఇప్పుడు అభిలాష్ సినిమాలో బంతి చామంతి అనే సాంగ్ చేస్తే ఒక స్లో మూమెంట్స్తో కూడా ఆయన అద్భుతంగా చేశారు. అలాగే బంగారు కోడి పెట్టకి ఉండే ఫాస్ట్ మూమెంట్స్తో డిస్కో శాంతితో చేసిన అలాంటి పాటలు చాలా ఉన్నాయి చిరంజీవి గారి సినిమాల పాటలు. ఈ కొరియోగ్రాఫర్లు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్కి ఎలాంటి స్టెప్స్ అయితే బాగుంటాయి, నాగేశ్వర గారి బాడీ లాంగ్వేజ్ ఎలాంటి స్టెప్స్ అయితే బాగుంటాయి అని చూసేవాళ్ళు. కానీ చిరంజీవి గారు ఏ స్టెప్స్ అయినా వేయగలరని ప్రిపేర్ అయ్యి కొరియోగ్రాఫర్ అలా చేసేవాళ్ళు. అప్పటిదాకా ఏంటంటే కృష్ణ గారు, సోమబాబు గారు, కృష్ణరాజు గారు ఉన్నప్పుడు పొడవుగా ఉండేవాళ్ళు స్టెప్స్ వేయడం కష్టం. అందులో మనకి అమితాబ్ బచ్చన్ చూసాం, ఇప్పుడు ప్రభాస్ చూస్తున్నాం. పొడవుగా ఉండేవాడికి ఇబ్బంది అవుతుంది. కానీ చిరంజీవి గారికి వచ్చేసరికి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఎన్సీసీలో ఉన్నప్పుడు ప్లేట్ పట్టుకుని నేను అది వాయిస్తూ డ్యాన్స్ చేసేవాడని చెప్పారు. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ఆయన. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయినప్పుడు కూడా డ్యాన్స్ మూమెంట్స్ పరంగా మనం ఎలా చేయొచ్చు, అలాగే ఫైట్స్ పరంగా కూడా అంతకు ముందు కన్నా మనం ఫాస్ట్గా ఎలా చేయొచ్చు అంటూ ఆయన ప్రత్యేకమైన ఒక శైలిని క్రియేట్ చేసుకోగలగడం వల్ల 537 పాటలు 27,000 మూమెంట్స్ కింద ఆయనకి ఇప్పుడు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కిందని చెప్పారండి. సో ఈ సినిమాలకు సంబంధించి ఆయనకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా డ్యాన్స్తో పాటు ఫైట్లలో కూడా చూసుకుంటే మనకి విభిన్నమైనటువంటి ఒక ఫాస్ట్నెస్ కావచ్చు, లేదంటే ఆ స్కూటర్తో వేసేటువంటి ఒక ఏమంటారు జిమ్మిక్కులు కావచ్చు, ఇలా ఎయిర్లో కొట్టేటువంటి ఫైట్ సీన్స్ కావచ్చు. సో డ్యాన్స్తో పాటు ఆయన ఫైట్స్ కూడా చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? అదే కాంపిటీషన్లో ముందుకు రావాలంటే మనకంటే ప్రత్యేకత ఉండాలని ఆయన ముందుకే ప్రిపేర్ అయిపోయారు. అందుకని అక్కడ తమిళనాడులో రజనీకాంత్ గారు ఆయన సమకాలీకులుగా చెప్పాల్సి వస్తుంది. అక్కడ స్టైల్స్ పరంగా ఆయన ముందుకెళ్ళిపోయాడు. ఈయనేమో పాటల మీద ఫైట్స్ మీద ఒక ఫోకస్ పెట్టుకుంటూ చేయటం వల్ల ఆయన మెగాస్టార్ అయ్యారని చెప్పాలి.
ఇప్పుడు యంగ్ హీరోలు కూడా డ్యాన్సుల పరంగా ఇన్స్పిరేషన్ ఎవరంటే ఉమ్, చిరంజీవి గారే అని చెప్పాలి. ఉమ్, జూనియర్ ఎన్టీఆర్ మనం మినహాయించవచ్చు. ఆయన క్లాసికల్ డ్యాన్స్ చేసుకోవడం వల్ల ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పడిపోయి అట్లా వెళ్తున్నారు. ఇక రామ్ చరణ్ కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ ఇన్స్పిరేషన్ మాత్రం ఉమ్, చిరంజీవి గారు అని చెప్పాలి. Hmm. ఒకవేళ వాళ్ళ మేనల్లు వచ్చినా కానీ చిరంజీవి గారిలాగా చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అందులో అనుమానం ఏమీ లేదు. అయితే 156 సినిమాలకు పైగా, అది కాక 24,000 ఏదైతే స్టెప్పులు ఉన్నాయో ఈ రికార్డ్ని ఇంకొకళ్ళు ఎవరైనా బద్దలు కొట్టే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే అంత ఫాస్ట్ మూమెంట్స్ ఇప్పుడు పాటల పరంగా, ఎందుకంటే చిరంజీవి గారు స్టెప్స్ వేస్తారని తెలిసే ఆయనకి స్టెప్స్ తగ్గట్టుగా మూమెంట్స్ చేస్తారు. వేరే హీరోలకి అలా మూమెంట్స్ ఇచ్చే పాటలు ఏమి ఉండవు. అందువల్ల చిరంజీవి గారు 24,000 మూమెంట్స్ రావడానికి కారణం ఏంటంటే ఆయన చిరంజీవి గారు కాబట్టే ఆయనకి అట్లాంటి మూమెంట్స్ ఉండేలాగా కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేసుకోవడం అలా చేయించడం జరుగుతుంది. ఆయన మొదటి సినిమా నుంచి మరి మొన్న రాబోయే 156 సినిమా సుమ్మర వరకు కూడా నేను అనుకోవడం ఏంటంటే ఆయన దృష్టిలో పెట్టుకునే డిజైన్ చేసిన మూమెంట్స్. అందుకని ఆ రికార్డు వేరే ఎవరికి రాకపోవడానికి కారణం ఏంటంటే వేరే హీరోలకి అన్ని పాటలు ఉండవు. ఇప్పుడు చిరంజీవి గారికి 5 పాటలు 6 పాటలు ఉంటే 6 పాటలకి డ్యాన్స్ మూమెంట్స్ లేకపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరు. అందుకని చెప్పేసి అలాంటి పాటలే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆయన సినిమాలు కూడా 156 సినిమాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వర గారు ఎక్కువ సినిమాలు చేసినా, కృష్ణ గారు ఎక్కువ సినిమాలు చేసినా వాళ్ళ మూమెంట్స్ పరంగా ఎక్కువ ఉండవు. అందువల్ల వాళ్ళకి అంత రికార్డు రాలా. అదండి. అయితే మనం ఇంకొక రికార్డు కూడా చిరంజీవి గారి ఖాతాలో ఉంటుందేమో అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి అంటే అది డ్యాన్స్ మాస్టర్స్. డ్యాన్స్ మాస్టర్స్ చూసుకునేసరికి ఈయనకు సంబంధించి దాదాపు 24,000 స్టెప్పులు ఏదైతే చేపించినటువంటి డ్యాన్స్ మాస్టర్స్ కూడా మిగతా హీరోలతో పోల్చుకుంటే ఎక్కువ మంది ఉండే అవకాశం ఉందంటారా? 100% డ్యాన్స్ మాస్టర్స్ కూడా ఎక్కువ మంది. అంటే ఆయనకి బాడీ లాంగ్వేజ్ కొంతమంది సూట్ అవుతుంది, ఎక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రాజసుందరం మాస్టర్, అందువల్ల ప్రభుదేవ కానీ, రాజసుందరం కానీ, లారెన్స్ కానీ, లేకపోతే వీళ్ళు అందరూ ఎక్కువ కొత్త స్టెప్స్ కూడా క్రియేట్ చేశారు. అంటే హీరో చేయగలిగితేనే చేస్తారు. రజనీకాంత్ లాంటి వ్యక్తికి మీరు ఇప్పుడు చూసినా కానీ నువ్వు రావాలయ్యా, నువ్వు కావాలయ్యా దాంట్లో స్టెప్స్ కనపడవు. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కొరియోగ్రాఫర్ మంచి కొరియోగ్రాఫర్ చేసినా కానీ ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయనకి ఇదే చేయగలరనే ఉద్దేశంతో అట్లా చేస్తారు. చిరంజీవి ఎక్కువ మూమెంట్స్ వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే చిరంజీవి గారు చేయగలరు, ఎలాంటి మూమెంట్ ఇచ్చినా చేయగలరని వాళ్ళ ఉద్దేశంతో చిరంజీవి గారికి ఇస్తారు. అయితే 60 సంవత్సరాలు దాటినటువంటి ఒక వయసులో కూడా ఇప్పుడు కూడా ఏదన్నా ప్రతి ఒక్క సినిమాలో ఒక సాంగ్, ఒక స్టెప్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇక పైన రాబోతున్న సినిమాలలో కూడా స్టెప్స్ ఇంకా గ్రేస్ఫుల్గా ఉండే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఇప్పుడు చిరంజీవి గారు అంటే స్టెప్స్ అండి, కాబట్టి కంపల్సరీగా పాటలు లేకుండా చిరంజీవి గారి సినిమాలు రావు. ఓకే, పెద్ద పాత్రలు వేసుకుంటే తప్ప కంపల్సరీగా పాటలు, డ్యాన్స్ మూమెంట్స్ చేయాల్సిందే ఆయన. ఎందుకంటే అట్లా జనం కూడా ఫిక్స్ అయిపోయారు, ఆయన అభిమానులందరూ అట్లా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి పాటలు లేకుండాను ఇప్పుడు ఆయన రుద్రవీణ సినిమా కానీ లేకపోతే ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి, ఆపద్ బాంధవుడు కూడా పర్లేదు, కొన్ని అవార్డు సినిమాలు ఉంటాయి, వాటిల్లో అంత మూమెంట్స్ పెట్టరు, ఆ పాత్ర క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటాయి. కానీ చిరంజీవి గారికి అట్లాంటి సినిమాలు ఎక్కువ ఉన్నాయి, డ్యాన్స్ మూమెంట్స్ ఉన్న పాటలు ఎక్కువ ఉన్నాయి. సో ఇంకొక రికార్డు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏంటి అంటే చిరంజీవి గారి సరసన శ్రీదేవి గారు కావచ్చు, రాధ గారు కావచ్చు, రాధిక గారు కావచ్చు, జయసుధ్, ఇట్లా చాలామందిని చూసుకుంటూ వస్తున్నాం. సో ఎంతోమంది హీరోయిన్లు, కానీ ఎవరు కూడా చిరంజీవి గారిని మ్యాచ్ చేయలేదు అని చెప్పేసి అయితే ఒక నానుడు ఉంది. ఓన్లీ రాధా గారు మాత్రం కొద్దో గొప్ప కొంత పోటీ ఇచ్చేవాళ్ళైతే వినికిడు. సో మీకున్నటువంటి ఒక సినీ 100% అండి. ఎక్కువ సినిమాలు రాధా గారు చేశారు, విజయశాంతి గారు కూడా ఎక్కువ సినిమాలు చేశారు. వాళ్ళతో చిరంజీవి గారితో స్టెప్స్ వేయాలంటే కొంత ఇబ్బంది పడేవాళ్ళు హీరోయిన్స్. సాధారణంగా హీరోలు ఇబ్బంది పడతారు. ఒక పక్కన హీరో ఆడవాళ్ళతో డ్యాన్సులు చేయాలంటే వీళ్ళు ఏంటంటే డ్యాన్సులు నేర్చుకుని వస్తారు కాబట్టి హీరో అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు అంత ఫాస్ట్గా చేస్తున్నాను, డామినేట్ చేస్తున్నాను ఫీలింగ్ హీరోలకు ఉండేది. కానీ చిరంజీవి గారికి హీరో అయితే వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు, నేను ఆయనతో పాటు సమానంగా చేయగలనా లేదా అనే భయం కూడా ఉండేది. ఇలా కొంతమంది ఇంటర్వ్యూలో కూడా ఈ మాట చెప్పారు. అయితే మొత్తానికి చిరంజీవి వల్ల చాలామంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డారంటే ఏమంటారు? 100% అంత ఫాస్ట్ మూమెంట్స్ చేయటం అనేది. ఇప్పుడు డిస్కో శాంతి గారు బంగారు కోడిపేట పాటను తీసుకోండి, అసలు ఆ పాటకు మూమెంట్స్ చిరంజీవి గారు ఎలా వేశారు, డిస్కో శాంతి ఎలా వేశారు. ఆ అమ్మాయి డ్యాన్సర్ కాబట్టే అంత ఫాస్ట్గా చిరంజీవి గారితో సమానంగా వేయగలిగింది, అదే వేరే హీరోయిన్లు అయితే చేయలేరు అట్లా. అయితే మళ్ళీ సేమ్ అదే సాంగ్ తన కొడుకు అయినటువంటి ఒక రామ్ చరణ్ గారు మగధీర సినిమాలో పెట్టడం కావచ్చు, ఆ సినిమాలో మళ్ళీ సేమ్ అదే డ్యాన్స్ మూమెంట్ని మళ్ళీ రిపీట్ చేయించడం కావచ్చు, దాన్ని ఎలా చూడాలంటారు? అంత చేసినా కానీ రామ్ చరణ్ కన్నా చిరంజీవి గారు ముందున్నారుగా, అందులో అనుమానం ఏం లేదు.
తండ్రిని మించిన తనయుడు అయితే మాత్రం రామ్ చరణ్ అయితే కాదు. అది ఎవరో కాదు కూడా నాకు తెలిసి. ఇక ఫాస్ట్గా ఇప్పుడు వచ్చే అల్లు అర్జున్ ఆ చిరంజీవి గారి లాగా మూమెంట్స్ పరంగా చెప్పాలంటే ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆ స్థాయిలోనే చేయగలుగుతున్నారు. కానీ ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారు అని చెప్పాలి. ఆయన చూసిన తర్వాతే వీళ్ళు నేర్చుకోవడం కానీ దాని మీద కష్టపడటం కానీ ఖచ్చితంగా ఆయన చూసే చేశారు. ఆయన మరి వేరే హీరోలు వచ్చినా కానీ ఆయన ఇన్స్పిరేషన్తో మిగతా వాళ్ళు చేయలేరు. సాయిధరం తేజ్ కానీ, వైష్ణవ్ తేజ్ కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారిలాగా చేయలేరు. ఆయనకంటూ ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు డెవలప్ అయ్యారు తప్పితే మన అన్నయ్యని తగ్గట్టుగా మనం చేయాలని ఆయన కూడా అనుకోవాలి. సో మొత్తానికి మీకు ఎలా అనిపిస్తుంది? మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు మొన్ననే చూసుకుంటే పద్మ విభూషణ్ లభించింది, తర్వాత ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్. సో మీ ఫీలింగ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? నేనైతే ఎందుకంటే నేను ఎన్టీఆర్ గారి అభిమానిగా ఉండేవాడిని. కానీ చిరంజీవి గారి సినిమాలు వచ్చినప్పుడు ఆయన డ్యాన్స్ మూమెంట్ చూసిన తర్వాత ఆయన పాటల కోసమే సినిమాకి వెళ్ళేవాడిని. పాటలు ఫైట్స్ కోసమే చూశాను నేను. ప్రతి సినిమా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. అదండి. సో ఒక యంగ్ తరాన్ని తీసుకొచ్చింది కూడా చిరంజీవి గారే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న సినిమాలు కావచ్చు, దాంట్లో డ్యాన్సులు కావచ్చు, స్టెప్పులు కావచ్చు, ఫైట్లు కావచ్చు, అవంతా వేరు. కానీ చిరంజీవి గారు వచ్చిన తర్వాతే తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా వరకు మార్పులు వచ్చాయి అని చెప్పి. సో యువతకి ఒక ట్రెండ్ సెట్ చేసింది చిరంజీవి గారే అంటే ఏమంటారు? 100% కొత్తగా సినిమా ఫీల్డ్లో హీరో అవ్వాలనుకున్న అందరూ కూడా డ్యాన్స్ మీద ఫోకస్ పెట్టి బాగా ఫాస్ట్గా డ్యాన్స్ చేయడం మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. కారణం చిరంజీవి గారే. కొంతమంది యంగ్ హీరోలు వచ్చినా కానీ వాళ్ళు ఆ తరహా డ్యాన్సులు చేయట్లా. మీరు గమనించండి. ఆ తరహా డ్యాన్సులు చేయకపోతే వెనకబడిపోతారు, కంపల్సరీ వెనకబడిపోతారు. కాబట్టి చాలామంది కొత్త హీరోలు కూడా ఉన్నా కానీ వాళ్ళు డ్యాన్స్ మూమెంట్స్ మీద కాకుండా వేరే వాళ్ళు దాన్ని దాటి ముందుకెళ్ళడానికి కోసం కొత్త ప్రయత్నం చేసుకుంటున్నారు. కానీ డ్యాన్స్ మూమెంట్స్ పరంగా మనం ఆయన రీప్లేస్ చేయలేమనే ఒక అపనమ్మకం వాళ్ళలో ఉండబట్టే వాళ్ళు వేరే వాటి మీద ఫోకస్ పెట్టి ఎదుగుతున్నారు. సో మొత్తానికి చిరంజీవి గారికి మన లియో తరఫున కూడా కాంగ్రాచులేషన్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే. నమస్తే.